విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి హా పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే మల్లెపూల పల్లకే మందార పల్లకి మణికంఠుడు ఎక్కినాడు ఆరు పల్లకే. వైబ్ ఆగట్లేదు గాయస్ నిజంగా. ఇరుముడి ట్రైలర్లో ఆ లాస్ట్ 20-30 సెకండ్స్ బిట్ ఏదైతే ఉందో అక్కడ ఒక ట్యూన్ వస్తుంది, నాగరాజా నాగరాజా అని. నేను చెప్తున్నా కదా, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకున్నాను. అది ఎలా ఉంటుంది ఆ 41 days, ఒంట్లో ఎలాంటి ఎనర్జీ ఉంటుంది, ఎలాంటి వైబ్ ఉంటుంది, డైరెక్ట్గా దేవుడితో పాటు ఉన్న ఫీలింగే వస్తుంది ఆ మ్యూజిక్ విన్నప్పుడు. కానీ ఆ ఒక్క సాంగే కాదు, అయ్యప్ప స్వామి సాంగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. బట్ అందులో ఈ మల్లెపూల పల్లకి సాంగ్స్ చాలా స్పెషల్. అండ్ ఆ ట్యూన్ ఇంకా 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 స్పెషల్. అసలు నీరసంగా పడుకున్నోడికి కూడా ఒంట్లో ఇట్లా 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 ఎనర్జీ వచ్చేసే అంత ట్యూన్ అయ్యప్ప స్వామి సాంగ్స్కి అంత అంత పవర్ ఉంది. అండ్ ట్రైలర్ నాకు నచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎక్కడ కూడా శబరిమల రిలేటెడ్ చూపిస్తారు, అయ్యప్ప స్వామి రిలేటెడ్ చూపిస్తారు, అంటే అయ్యప్ప స్వామి బయోగ్రఫీ సంథింగ్ అట్లాంటివి చూపిస్తారు, అట్లాంటిది అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు సినిమా స్టార్ట్ అయినప్పుడే దిస్ విల్ బి ఏ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా థ్రిల్లర్. ఈ జోనరాస్ అన్నిటిని టచ్ చేయబోతుంది. థ్రిల్లర్ ఇంపార్టెంట్. ఈ జోనరాస్లోకి ఒక డెవోషనల్ యాంగిల్ తీసుకొచ్చారు. అంటే మనోడు బాగా తాగుతాడు, మనుషుల్ని కొడతాడు, సో ఇదంతా ఉంది కాబట్టి మనోడిని కొంచెం అదుపులో పెట్టడానికి తన డాటర్ తన దగ్గర తీసుకుని ఒక రిక్వెస్ట్ అనమాట. 41 days తను అయ్యప్ప దీక్షలో ఉండాలి, మందు తాగొద్దు, కొట్లాట్లకు వెళ్ళొద్దు, ఇట్లాంటిది అనమాట. అండ్ రవితేజ గారికి ఈ సినిమాలో తన డాటర్ అంటే చాలా ఇష్టం. అండ్ తన డాటరే ఈ సినిమాకి మేజర్ కాన్ఫ్లిక్ట్. తనకి అలా ప్రిపేర్ చేస్తారనమాట. ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మీ స్కూల్లో ఏం జరిగినా, స్కూల్ బయట ఏం జరిగినా, ఊరు బయట ఏం జరిగినా, ఊర్లో ఏం జరిగినా నాన్నకి చెప్పాలి అని. అక్కడే మనకి సినిమా మేజర్ కోర్ పాయింట్ అర్థమైపోతుంది. వాళ్ళ స్కూల్లో ఏదో జరుగుతుంది, అది వాళ్ళ డాటర్ తెలుస్తుంది, వచ్చి రవితేజ గారికి చెప్తారు తన డాటర్. అండ్ లాస్ట్కి మనకి క్లైమాక్స్ అంటే ట్రైలర్ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలతో సమానం. ఆ డైలాగ్ మీకు అక్కడ ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. సో సినిమా మోస్ట్లీ థ్రిల్లర్ జోనరాలోనే ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, డెవోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇది మీరు మోస్ట్గా తీసుకోవాల్సింది థ్రిల్లర్, దానికి డెవోషన్ యాడ్ చేశారు. ఇదైతే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. అండ్ ఇరుముడి అనే సినిమా రవితేజ గారి లాస్ట్ 2-3 సినిమాలు, 2-3 ఏంటి, తనకి లాస్ట్ హిట్ ఎప్పుడు వచ్చిందో కూడా సరిగా గుర్తులేదు ఆడియన్స్కి. తర్వాత వచ్చిన సినిమాల్లో కొంచెం హీరోయిన్స్ రిలేటెడ్ హెవీ క్రిటిసిజం వస్తూనే ఉంది. ఇంకా అది మిస్టర్ బచ్చన్ సినిమాకైతే చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా పీక్స్లోకి. రవితేజ గారి ఏజ్ ఏంటి, తన ఏజ్ ఏంటి, ఆ రోల్ ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, కావాలని అట్లా పెట్టుకుంటున్నారా, అట్లా చాలా వచ్చాయి. వాళ్ళందరికీ ఇరుముడితో ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నారు. అండ్ దట్ క్రిటిసిజం ఈస్ నాట్ రాంగ్. కాకపోతే చాలా మంది పర్సనల్గా కూడా వెళ్ళారు తిట్టడానికి, అది ఇది. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు రవితేజ గారు ఇరుముడితో ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఇరుముడి అనే సినిమా న్యూట్రల్స్లో చాలా పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా. అలాంటి సినిమా చాలా తక్కువ వస్తుంది. ఇది రవితేజ గారి సినిమా కావడం అంటే, రవితేజ గారి సినిమా మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ రవితేజ గారు అంటే ఇష్టం. ఫస్ట్ థింగ్, ఆయన సినిమాలు ఆయన స్క్రిప్ట్లు సరిగా చూస్ చేసుకోవట్లేదు, కానీ ఆయన ఒక డీసెంట్ సినిమా ఇచ్చినా కూడా ఆడియన్స్ థియేటర్కి పరిగెడతారు. అలాంటిది మన తెలుగు ప్రజలు, మన సౌత్ ఇండియాలో అయ్యప్ప మాల ఎక్కువ అనమాట. మన తెలుగు ప్రజల్లో కూడా అయ్యప్ప స్వామి అంటే మనకు తెలుసు ఎంతమంది మాలలు వేసుకుంటారో మన దగ్గర. అలాంటి డెవోషనల్ కాన్సెప్ట్ తీసుకొని, అంటే ఈ అయ్యప్ప మాల అనేది రవితేజ గారికి ఈ ప్రీవియస్ మూవీస్ నుంచి కాపాడుకునే ఒక రక్ష అనుకోండి. ఇప్పుడు ఆయన దేవుడే కాపాడబోతున్నాడు. ఈ సినిమాకి వచ్చిన ప్రతి అప్డేట్ వర్క్ అయింది. కట్టు ఇరుముడు కట్టు సాంగ్ వర్క్ అయింది. తర్వాత యాలాలో అనే సాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించే సాంగ్, అదైతే అలా స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది. ఇంకా రావాల్సిన సాంగ్ ఒకటి ఉంది, మల్లెపూల పల్లకి సాంగ్. అది డప్పు సీను గారిని పిలిపించి ఆయనతో పాడిపించి దానికి జీవి ప్రకాష్ గారు ఆయన స్టైల్లో, అంటే ఉన్న ట్యూన్నే ఆయన స్టైల్లో కొట్టారు. అండ్ మనకి తెలిసిపోతుంది ట్రైలర్లో ఆ లాస్ట్ 20 seconds బిట్ చూస్తే మనకి ఆయన మ్యూజిక్ కొంచెం యాడ్ చేశారు. ట్యూన్ అదే ఉండబోతుంది, లిరిక్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి. సో మనకి మాత్రం థియేటర్లో 21st రోజు ఎర్లీ మార్నింగ్ సింగిల్ స్క్రీన్లో కూర్చోవాల్సిందే. వెళ్ళి మల్లెపూల పల్లకి సాంగ్ అయితే ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు. థియేటర్లు టెంపుల్స్గా మారబోతున్నాయి. థియేటర్లు ఆ పాటకి షేక్ అవుతాయి. కనీసం స్క్రీన్ కూడా కనపడదు, మొత్తం పేపర్లతో నిండిపోతుంది. అలా ఉండబోతుంది స్క్రీన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రవితేజ గారు ఈ సినిమాతో హిట్ కొడతారు. ఆయన అట్లీస్ట్ కొత్తగా ట్రై చేద్దామని ఆ పాత రోతనంతా వదిలేసినందుకైనా హిట్ కొట్టాలి. ఖచ్చితంగా హిట్ కొట్టాలి. జస్ట్ డీసెంట్ సినిమా చాలు ఉన్న పాజిటివ్ వైబ్కి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఈ ఇరుముడి అనే సినిమా 21st August రిలీజ్ అవుతుందని చాలా మందికి తెలియదు. అంతెందుకు, రెగ్యులర్ గా సినిమా చూసే నా ఫ్రెండ్స్ కే ఇరుముడి అనే సినిమా ఉంది అని తెలుసు, దాంట్లో రవితేజ గారు హీరో అని తెలుసు. బట్ ఇరుముడి సినిమా ఎప్పుడు రా అని అడుగుతున్నారు.
అలా ఉంది సిచ్యువేషన్ బయట. బట్ మార్కెటింగ్ టీం మాత్రం ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. అదొకటి చూసుకోవాలి. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారు. థియేటర్లు మల్లెపూల పల్లకి సాంగ్కి షేక్ అవుతాయి. అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.